మరిచిగా ఉండొద్దు. అందరూ ప్రభువుని స్తుతించుటలో మనసారా ప్రభువుని కనపరచండి. ఏ ఆలోచన లేకుండా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, వసించు నా దైవమా. యేసయ్యా 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 యేసయ్యా. అన్నపానముల మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానముల మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా యేసయ్యా పాడాలి. యేసయ్యా యేసయ్యా అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ
ముఖ దర్శనం సాలయ్యా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నీ ముఖ దర్శనం సాలయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఆయన దర్శనాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ దర్శనమే నీకు నిరీక్షణ కలిగిస్తుంది. ఆ దర్శనమే నీ విశ్వాసంలో బలపరుస్తుంది. ఒక విజన్, ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. దేవుని పట్ల నీ జీవితంలో ఒక ఆశాని తృప్తిని గురించి ఉండాలి. ఆయన దర్శనం పొందుకునేవారు గొప్ప దీవెనలు పొందుకుంటారు. అద్భుతమైన రీతిలో వారి జీవితాలు బాగుంటాయి. నీ జీవితం బాగోవాలంటే ఆయన దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి. దయగల మా తండ్రి, కృపగలిగిన ప్రభువా, నీ బంగారు పాదములు కొందనాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు తోడై ఉన్న దేవుడు. ఇదిగో ప్రభు, కొద్ది నిమిషాలు వర్తమానాన్ని మేము వినబోతూ ఉండగా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని నీ దాసుని నీ ముఖాంతరములో మీరు వాడుకుని నీ ప్రజల కొరకు ప్రభా ఒక సాధనముగా మీరు వాడుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. అయ్యా ఆ కూర్చోండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ దినమందు మనము ధ్యానించబోతున్నటువంటి వర్తమానం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చక్కగా తేట తెల్లుగా చక్కగా వివరంగా చదవాలని మనం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, అప్పుడు ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళగా ఆ కుమ్మరివాడు తన సారి మీద పని చేయుచు ఉన్నాడు. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న ఆ కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండను చేసి అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. చాలు, మీరు తలలు పైకెత్తండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల గురించి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా, ఇశ్రాయేలీల గురించి నీకు ఓ సంగతి నేను చెప్పాలనుకుంటున్నాను, ఓ సంగతి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కనుక నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు. కుమ్మరి ఇంటికి వెళితే అక్కడ నేను
నీతో ఏమి చెప్పబోతున్నానో అది కుమ్మరు చేతుల ద్వారా నీకు చూపిస్తాను అని చెప్పి ఇర్మియాను కుమ్మరి ఇంటికి పంపించాడు. కుమ్మరి ఇంటికి ఇర్మియా వెళ్ళేటప్పటికి ఆ కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు, సారు పైన తన కుండను తన చేతుల మీద తయారు చేస్తూ ఉన్నాడు. తన పనిలో అతను నిగ్నమై ఉన్నాడు, తను పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు ఇర్మియా చూస్తూ ఉండగా ఆ తిరుగుతూ ఉన్నటువంటి ఆ కుమ్మరి చేతిలో తిరుగుతూ ఉన్న ఆ కుండ విడిపోయింది. ప్రియులారా, అక్కడ కుమ్మరివాడు చేసిన పని కనబడతా ఉంది. అది ఏంటి అని అంటే, ఆ కుమ్మరివాడు ఆ మట్టిని పారవేయకుండా, విసిరివేయకుండా, ఆ ఇడిపోయినటువంటి ఆ మట్టిని పారవేయకుండా దానిని మరలా తన చేతుల్లోనికి తీసుకుని దాన్ని మళ్ళీ మరి యొక్క కుండ, తనకిష్టమైన రీతిలో మరి యొక్క కుండను చేసినట్టుగా ఇర్మియా చూశాడు. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఇర్మియా చూసావా, ఆ కుమ్మరి వాని చేతిలో తయారైన తిరుగుతున్న కుండ విడిపోయి పారవేయబడకుండా మరొక కుండను ఎలాగైతే చేసినో, అలాగే విడిపోయినటువంటి పాడైపోయే కుండలను నేను మళ్ళీ అలాగ తయారు చేయడానికి ఇశ్రాయేలు వారు నా చేతిలో లేరా అని అంటా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. కుమ్మరి మట్టికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా అని అంటూ ఉన్నాడు. కుమ్మరి ఆ మట్టికి చేసినట్టుగా నేను చేయలేనా? ఆ కుమ్మరి వారి చేతిలో ఆ కుండ విడిపోయిందని ఆ మట్టిని పారవేయలేదు. ఆ మట్టిని పారవేయకుండా ఆ మట్టితో మరి ఒక్క కుండను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమంది బిడ్డలారా, పనికి రాదని ఆయన పారవేయలేదు, పనికి రాదని ఇసిరివేయలేదు, దానితో మరొక్క కుండను చేశాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ కుమ్మరి ఎవరు అనంటే పరమ కుమ్మరి. చూడండి, యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట కనబడుతుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. నవలకూడదు, తినకూడదు, వాక్యం స్పష్టంగా చదవాలి, తొందరపడకూడదు. ప్రియమంది బిడ్డలారా, ఇదిగో నేను జిగటం మన్నిని, నీవే మాకు కుమ్మరి వాడవు. ప్రియమంది బిడ్డలారా, మనం మట్టిమి, ఆయన ఎవరు? కుమ్మరివాడంట, పరమ కుమ్మరి. మనం తయారు చేసి డిజైన్ చేసేవాడు ఆయన. ప్రియమంది బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. కనుక ఈ మట్టి దేహములు కలిగిన ఈ కుండలను తయారు చేసింది ఆయనే. ప్రియమంది బిడ్డలారా, ఈ కుండలు కొన్నిసార్లు విడిపోతాయి. దావీదు అంటాడు కదా కీర్తనల గ్రంథంలో, నేను ఓటుకుండంటూ వాడినై అయితినని, ఓటుకుండంటూ వాడిని అయితినని. ప్రియులారా, పగిలిందని లేకపోతే విడిపోయిందని పనికి రాదని పారవేయలేదు, కానీ ఆ దానితో మరొక కుండను చేసినట్టుగా మనం చూస్తాం. కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఆ మట్టిని, ప్రియులారా, ఆ మట్టిని చూడండి ఎన్ని విధాలుగా ఉపయోగిస్తున్నాడు. చూడండి ప్రియమంది బిడ్డలారా, రోమీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. రోమీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. అక్కడ పౌలు గారు చెప్తున్నారు, 10:21 సరిగ్గా వినండి. నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. ఎక్కడ చదువుతున్నారు?
నేను చదువుతానేనండి. మరి మీకు అలాగ ఉంది మన వాక్యం. నేనే తప్పు చెప్పానా? ఒక ముద్దలో నుండి 21 9:21 సారీ. ఒక ముద్దలో నుండి ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి అధికారము లేదా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కుమ్మరివాని చేతిలో తిరుగుచున్న ఈ మట్టికి ప్రియులారా 2 కారణాలుగా మారుతుందంట. ఆ ముద్దలో నుండే ఒక కుండ ఘనతకును, ఆ ముద్దలో నుండే ఒక ముద్ద ఘనహీనతకును. అంటే ప్రియులారా, ఘనతకు మారుచుటకు ఆయనే, ఘనహీనతకు మారుచుటకు కూడా ఆయనే. అంటే ప్రియమంది బిడ్డలారా, ఇదంతా ఎవరి చేతిలో తిరుగుతుంది? కుమ్మరవాని చేతిలో జరుగుతూ ఉంది. కుమ్మరవాని చేతిలో జరుగుతూ ఉంది. ఆ కుమ్మరవాని చేతిలో ఒక కుండను ఘనతకు హెచ్చిస్తాడు, ఒక కుండను ఘనహీనతకు హెచ్చిస్తాడు. ప్రియమంది బిడ్డలారా, ఇప్పుడు కుమ్మరవాని చేతిలో తిరిగాడే మట్టివి మనం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కుమ్మరవాని చేతిలో ఉన్నటువంటి కుండలుగా మనం ఉండాలి. ఆయనకి అప్పగింపబడినట్లయితే, ఆయన అప్పగించబడినట్లయితే ఆయనకు యుక్తమైన రీతిగా నిన్ను డిజైన్ చేయగలడు, యుక్తమైన రీతిగా నిన్ను మలచగలడు. నిన్ను ప్రత్యేకత కలిగి ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ఆలోచన కొలది, ఆయన ఇష్టము కొలది నిన్ను తయారు చేయగలడు. ఎప్పుడు అంటే ఆయనకు నువ్వు సమర్పించుకున్నప్పుడు, ఆయన చేతిలో నీవు ఉండాలనుకున్నప్పుడు, అప్పుడు నేను డిజైన్ చేయగలడు. ఆయనకి ప్రియులారా, ఒకే ముద్దలో నుంచి ఒకటి ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు అర్హుడైనటువంటి ఆ మహాదేవుని యొక్క చేతిలో నీవు ఉండగలిగితే ప్రియులారా, ఆయన పాడైపోయినటువంటి నీ కుండను, ఇక దేనికి చెందదు అనుకునేటువంటి కుండను ఆయన మరొక్క కుండగా ఆయన తయారు చేయడానికి సిద్ధమై ఉన్న దేవుడు. అంటున్నాడు కదా ఇర్మియా, కుమ్మరి ఈ మట్టికి చేసినట్టుగా ఇశ్రాయేలులకు నేను చేయలేనా? ప్రియులారా, ఇర్మియా చూస్తున్నప్పుడు కుమ్మరవాని చేతిలో కుండిపోయింది. ఇర్మియా చూస్తున్నప్పుడు కుమ్మరవాని చేతిలో ఆ తయారవుతున్నటువంటి కుండ, తిరుగుతున్న కుండ విడిపోయింది అని కుమ్మరవాడు పారేయలేదు, ఆ మట్టిని విసిరివేయలేదు, ఆ మట్టిని ఇది పనికి రాదని అనలేదు. దాన్ని మరలా పిసికి మరొక్క యుక్తమైనటువంటి రీతిలో మరొక కుండనైనా తయారు చేశాడు. ప్రియమంది బిడ్డలారా, పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేయగలిగేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇక పనికి రాడు, ఇక దేనికి చెందరు అనేటువంటి వారిని దేవుడు గొప్పవారిగా చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కరెంటు బల్బును తయారు చేసినటువంటి ఆయన జడ్సన్, ఏంటి పేరు? ఎడిసన్. మీకు అలాంటివి రావు. ఆయన చదువులో కానీ జ్ఞానములో కానీ చాలా బలహీనుడంటండి. అసలు బడికి వెళ్తే చదువుకోడు కదంట. మాస్టర్లు అన్నారంట, అమ్మాయి ఈయన బడికి పంపిస్తే మా ఉద్యోగాలు మేము మానేయాలి అని తీసుకుపోతున్నాం, పిల్లలందరికీ చదువు చెప్పలేకపోతున్నాం కనుక దయచేసి వీడికి బడికి పంపించొద్దు అని చెప్పేసి ఉపాధ్యాయులు చెప్పేశారంట. ఇక వీడు చదువుకు పనిచేయడు, దేనికి పనిచేయడు అని తల్లి తండ్రి ఎంతో విసుగు చెందారంట. ప్రియమంది బిడ్డలారా, రాను కొంచెం ఉక్త వయసు వస్తుంది. అందరూ ఆ నోట ఈ నాట మాట్లాడుతూ ఉంటే, ప్రభా నన్ను అంతా మోటువాడు అంటున్నారు, మొరటోడు అంటున్నారు, మొండోడు అంటున్నారు, నేను దేనికి చెందని అంటున్నారు అని చెప్పేసి
అతడు దేవునిలో ప్రార్థన చేసుకుంటూ తన జీవితం గురించి విసుగు చెందుతూ ఉన్నాడంట. ప్రియులారా, ఒక రోజున ఒక ఆలోచన వచ్చిందంట. నేను ఈ లోకానికి నేను ఒక వెలుగును చూపించాలని అనుకున్నాడంట. ప్రియమంది బిడ్డలారా, దేవుడు అతని జీవితాన్ని ఇక పనికిరాడు అన్నటువంటి వ్యక్తిని అతన్ని దేవుడు వెలిగించాడు. దేవుడు వెలిగిస్తే ఆయన లోకానికే వెలిగినిచ్చాడు. ప్రియమంది, దేనికి పనికిరాడు అనేటువంటి వ్యక్తి ప్రియులారా లోకానికి ఒక వెలుగును చూపించి రుజువు చేశాడు. ప్రియమంది బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. కనుక నువ్వు దేవుని చేతిలో నీవున్నావు. దేవుని చేతులకి నువ్వు అప్పగించబడితే, దేవుని చేతులకి అప్పగించబడితే దేవుడు ఆయన నిన్ను డిజైన్ చేస్తాడు. ఆయనకి యుక్తమైన రీతిలో డిజైన్ చేస్తాడు. ప్రియమంది బిడ్డలారా, ఆయనకి ఒక అధికారం ఉంది. అదేంటో తెలుసా? ఒకటి ఘనతకును ఒకటి ఘనహీనతకును ఒకే ముద్దలో నుంచి మార్చుటకు ఆయనకి అధికారం ఉందంటండి. ప్రియమంది బిడ్డలారా, ఇరిగిపోయినటువంటి ఆ కుండను మరలా తయారు చేసి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేటట్టుగా చేశాడు. అటు అధికారము ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రియులారా, నీవు ఆయన చేతికి అప్పగింపబడినటువంటి కుండగా నీవు ఉండగలిగితే ఆయన నిన్ను డిజైన్ చేస్తాడు. ప్రియమంది బిడ్డలారా, ఆయన నిన్ను డిజైన్ చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలకించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, గొప్ప ఇంటిలో చదువు చెప్పమ్మది. 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను కాక కర్రవియు మట్టివియు కూడా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. గొప్ప ఇంటిలో కర్రవియ్యి ఉన్నాయంటండి, బంగారవి ఉన్నాయి, ఎండి పాత్రలు ఉన్నాయి, మట్టివి కూడా ఉన్నాయి. గనుక గొప్ప ఇల్లు ఎవరిది అనంటే మన ప్రభు అయిన దేవునిది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనందరి కొరకు కట్టుచున్నటువంటి ఒక గొప్పవాడు మన దేవుడు. ఆ ఇంటిలో నీవు ఏ పాత్రగా ఉండాలనుకుంటున్నావు? బంగారు పాత్రముగా. బంగారు పాత్ర దేనికి చూచిన? ఘనతకు చూసిన. ఎండి పాత్ర, కర్ర పాత్ర, మట్టి పాత్ర. ప్రియమంది బిడ్డలారా, ఆ ఇంటిలో నువ్వు ఎలాంటి పాత్రగా ఉండాలనుకుంటున్నావు అనేది గమనించాలి. ప్రియమంది బిడ్డలారా, ఈ విధంగా దేవుడు నిన్ను తయారు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆయన రెడీగానే ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే దేవుడు నిన్ను రూపిస్తాడు. మళ్ళీ ఒక నూతనమైన రూపంలోనికి నిన్ను మారుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కుమ్మరి చేతిలో మట్టిని అని నీవు ఎప్పుడైతే అనుకుంటే, ఆ పరమ కుమ్మరికి నీవు అప్పగించుకుంటే నిన్ను ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో నిన్ను మలిచి, ప్రియులారా, ఆయనకి ఇష్టమైన రీతిలో నిన్ను తయారు చేస్తాడు. కాబట్టి
ప్రతి ఒక్కరము కూడా ఆయన చేతులకి మనల్ని అప్పగించుకోవాలి. ఆయన చేతులకి మనల్ని అప్పగించుకోవాలి. ఇదిగో ప్రభువా, నా జీవితం నీకు ఇష్టం వచ్చినట్టుగా మలుచు, నీ చిత్తానుసారంగా చెయ్యి, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను, నీ చిత్తం చొప్పున నేను నడుస్తాను అని చెప్పేసి దేవునికి అప్పగించుకోవాలి. ప్రియమందిని బిడ్డారా, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. అప్పుడే నీ జీవితంలో ఒక కొత్త మలుపు కనబడుతుంది. దేవునికి అప్పగించినంత కాలం నీలో కొత్త మలుపు కనబడదు. దేవునికి అప్పగించినంత కాలం నీ జీవితంలో కొత్త మలుపు కనబడదు. ఆయన చిత్తం వేరు, నీ ఆలోచన వేరు. దేవునికి అప్పగిస్తే ఆయన చిత్తం చొప్పున నిన్ను మలుస్తాడు, ఆయన ఇష్టాన్ని నీ మీద చూపిస్తాడు. కాబట్టి ప్రియమందిని బిడ్డలారా, నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన దాన్ని డిజైన్ చేస్తాడు, ఆయన దాన్ని రూపిస్తాడు. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. నీవు కుమ్మరి చేతిలో కుండవి. చెప్పండి అందరూ, కుమ్మరి చేతిలో కొండవి. కుమ్మరి చేతిలో కొండవి. ఈ కొండ పాడైపోతే, ఈ మట్టి పాడైపోతే ఆయన దాన్ని విసిరేయలేదు. దాన్ని మరలా పిసికి మరొక కుండను చేసినట్టుగా ఇర్మియాకు దేవుడు చూపించాడు. ఆ కుమ్మరి ఆ మట్టికి చేసినట్టు ఇశ్రాయేలీయులకి నేను చేయలేనా అని అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. ఆ కుమ్మరి ఆ మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? నేను మీకు చేయలేనా? ప్రియమందిని బిడ్డలారా, ఆ కుమ్మరి ఆ మట్టికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా అని అడుగుతూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాలను ఆయన డిజైన్ చేసి తయారు చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆయన తయారు చేయగలడు. యేసయ్య చేతులకు అప్పగించుకుందామా? యేసయ్య చేతిలో పెడదామా? యేసయ్య చేతుల్లో పెట్టి, ప్రభువా నీకు ఇష్టం వచ్చినట్టు దీన్ని మలిచిన ఆయన, ఇదిగో నా జీవితం అని అప్పగిందామా? ప్రియమందిని బిడ్డలారా, అందరూ కూడా తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, కృపగలి తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. అయా, కుమ్మరి మట్టికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా అని చెప్తున్నాం. నిజమే. ఇదిగో నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, నా జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నానయ్యా. అందరూ కూడా దేవుని బిడ్డ, నీ జీవితంలో సంతోషం లేకుండా ఉన్నావా? నీ జీవితంలో ఏ విధమైన మార్పు లేకుండా, ఏ విధమైన ఆశీర్వాదం లేకుండా, ఎదుగుదల లేకుండా, ఏ విధమైన ప్రతిఫలము లేకుండా, ఏ విధమైనటువంటి ఆనందము లేకుండా జీవితం ఉన్నావా? ఉండి నలిగిపోతూ ఉన్నావా? ఇదిగో ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో కుమ్మరి మట్టికి చేసినట్టుగా నేను చేయలేనా? ఇడిపోయిన కుండను కుమ్మరి మళ్ళీ తీసుకుని అది పారవేయకుండా, విసిరివేయకుండా ఆయన మరలా దాన్ని పిసికి మరొక కుండను చేశాను. ఇడిపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, పనికిరాదని అందరూ ఇక త్రోసివేసిన నీ జీవితం, అందరూ ఇక వద్దంటున్న నీ జీవితాన్ని ఒక నూతనమైన రీతిలో ఆయన మరలా చేయగలడు. ఆయన మరలా చేయగలడు. ఆయన హస్తాల్లో మరలా చేయగలడు. దేవుని బిడ్డ, చాలాసార్లు కృంగిపోతున్నా, నా బ్రతికింతేనా అని చాలాసార్లు నీ జీవితంలో మదన పడుతున్నావు. నా ప్రయాస ఇలాగే ఉండిపోతుందా? ఎంత ప్రయాసపడినాను, నా బ్రతుకులో ఇంతేనా? అయ్యో, నా కుటుంబంలో ఇంతేనా? నా పరిస్థితులు ఇలాగే ఉంటాయా? దేవుని బిడ్డ, కృంగిపోతున్నావు. పాడైపోయిన నా జీవితాన్ని ఇక బాగు చేయడానికి ఎవరు లేరా అని మదన పడుతున్నావా? యేసయ్య అంటున్నా, నేను విసిరైనమ్మా, నేను తోసేయినయ్యా, నేను పనికిరానని నువ్వు అనుకోవద్దు. పనికిరావని అనేక మంది నిన్ను తోసివేయవచ్చు.
కానీ నేను నిన్ను తొయ్యను. పనికిరాదని అనేక మంది నిన్ను పక్కన పెట్టొచ్చు, కానీ నేను పక్కన పెట్టను. నేను మరొక రీతిలో నేను డిజైన్ చేయబోతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. దేవానికి వందనాలు నైనా. హల్లెలూయా, గ్లోరీ గాడ్. యేసయ్యా, ఇదిగో నా జీవితం అయ్యా, మలిచి రూపించయ్యా. పాడైపోయిన నా బ్రతుకు ఇదిగో, ఏ ఆశీర్వాదము లేని నా జీవితం ఇదిగో, ఎండిపోయిన నా జీవితం ఇదిగో, ఏ దీవెన లేని నా జీవితం ఇదిగో, ఎండిపోయిన రీతిలో నా బ్రతుకు ఇదిగో నీకు అప్పగిస్తున్నాను. దేవునికి అప్పగించినట్లయితే ఆయన మరలా నిన్ను తయారు చేస్తాడు. ఆ కుమ్మరికి మట్టికి చేసినట్టుగా నీకు తయారు చేస్తాడు. దయగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఎంతోమంది నేను ఇంక దేనికి పనికిరాను అని ఆశలను విడిచిపెట్టి జీవితం మీద ఎర్త కలిగిన వారు ఎందరో ఉన్నారయ్యా. అయ్యో, నా జీవితము పాడైపోయింది, ఇక దీన్ని ఎవరు బాగు చేయలేరు, నేను బాగు చేసుకోలేను అని ఎంతోమంది కృంగిపోయిన వారు ఉన్నారయ్యా. ఇక నా బ్రతికింది అని చేజారి విసుగు చెందిపోయిన వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళందరూ తీది నన్ను మాట్లాడుతున్న మాట, సహోదరుడా, కుమ్మరి ఆ మట్టికి చేసినట్లుగా నేను చెయ్యలేనా అని దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. కుమ్మరి ఆ మట్టికి చేసినట్టుగా నేను చెయ్యలేనని ఒక పిలుపునిస్తున్నాడు ఆయన. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు, ఆయన బాగు చేస్తాడు. దయగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాడైపోయినటువంటి వారిని బాగు చేయగలిగిన మహాదేవుడువు నాయన. ఏ ఆశ లేని వారి జీవితంలో ఆశలు కొలిపించేటువంటి మహాదేవుడువు నాయన. ఎండిపోయిన వారి జీవితాల్లో కొత్త చిగురును, నూతన చిగురు మొలిపించే మహా గొప్ప దేవుడువు నాయన. నీ బిడ్డల జీవితాల్లో ఒక చక్కటి, ఒక వినూతనమైనటువంటి డిజైన్, ఒక వినూతనమైనటువంటి సంగతులు మరలా రూపించి నీ బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.